దాంట్లో ఎప్పుడూ ఆయన ఒక అడుగు తానే ముందేయటం జరుగుతుంది. గడిచిన 10 ఏళ్ళలో అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఆయనే ఉన్నారు. ఇంకా 10 ఏళ్ళలో చాలా పెండింగ్ ఇష్యూస్ అట్లా ఉన్నాయి. ఎందుకంటే రేపు ఏప్రిల్ తోటి ప్రత్యేక హోదా అయిపోతుంది. ఈ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బదలాయింపు జరగవలసిన ఆస్తుల వ్యవహారం దాట్ విల్ కమ్ టు మళ్ళీ అగైన్ ఒక స్టేల్మేట్ వచ్చేస్తుంది, ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. దాన్ని బదాబదలు చేయాలంటే మళ్ళీ 2 గవర్నమెంట్స్ కూర్చోవాలా, 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్చోవాలి. ఇక్కడ నేను ప్రభుత్వాలు మాట్లాడుతున్నా, పార్టీల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ప్రభుత్వం కూర్చోవాలి. ఆ దిశగా కూర్చోవాలంటే అటు ఆ ముఖ్యమంత్రి ముందుకు చొరవ చూపించాలి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి చొరవ చూపించాలి. కేంద్రానికి ఏముంది, వాళ్ళకి పెద్ద పోయేదేముంది. రేపు పొద్దున యూపీఏ వచ్చినా ఎన్డీఏ వచ్చినా వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు, వాళ్ళ మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదానిలే అనే ధోరణితోనే కేంద్రం వ్యవహరిస్తుంది. నేను ఎందుకు ఈ ప్రశ్న స్పెసిఫిక్గా అడుగుతున్నానంటే సార్, మీకు గుర్తుండే ఉంటుంది బిఫోర్ లాస్ట్ ఇయర్ తిరుపతిలో ఈ సదరన్ స్టేట్స్ ముఖ్యమంత్రులు సదస్సు పెట్టినప్పుడు కేసీఆర్ గారు గైర్హాజరయ్యారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళారు. సమస్య 2 తెలుగు రాష్ట్రాల విభజన హామీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి బదలాయింపు జరగవలసిన ఆస్తుల గురించి, సెటిల్ చేసుకోవాల్సిన అంశాల గురించి మాట్లాడాలంటే చీఫ్ సెక్రటరీ ఇక్కడ కూర్చుంటే అటువైపు ముఖ్యమంత్రి కూర్చున్నాడు, ఎలా మాట్లాడతారు? ఇటువంటివి మళ్ళీ భవిష్యత్తులో జరిగితే ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నప్పుడే దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అట్నుంచి ఆయన ఎవరు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన వచ్చి కూర్చుంటారు, ఆయనకేం ఇలాంటి మొహమాటలు ఉండవు. వస్తారండి, ఈజ్ ఇంట్రెస్టెడ్ ఆల్సో, సాల్వ్ చేసుకోవాలి, ముందుకు పోవాలి, కలిసి ముందుకు పోవాలని. ఆయన పార్టీ వేరైతే కావచ్చు కాక, అది నేడుతుంది. అంటే కేసీఆర్ గారు సమస్యని పరిష్కరించాలని, సమస్యని అక్కడికే ముగించాలి, సమస్యని పరిష్కరించాలనేది ఎప్పుడు అనుకోవాలి. ఆయన సమస్యల్ని నానబెట్టేసేసి దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనేది తన యొక్క ప్రయత్నం తప్పించి సిన్సియర్గా ఎప్పుడు ఒక సమస్యని పరిష్కారం చూపాలి అనేది ఆలోచించే వ్యక్తి కాదు ఆయన. ప్లస్ తన సంగతి అహంకారము, నేనేం పోవాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి కానీ అటువంటివి. అతనంటే ఒక రాష్ట్రానికి మేలు చేద్దాము, ఈ సమస్యల వల్ల అన్నదమ్ములుగా ఉన్న మనదాకా కలిసి ఉండి ఎవరికి న్యాయంగా రావాల్సిన వాటా వాళ్ళు తీసుకోవాల్సిందే, దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉండదు, ఆ రాష్ట్రానికి కూడా ఉంటుందని నేను అనుకోను. అటువంటిది ప్రయత్నం అనేది, సిన్సియర్ ప్రయత్నం అనేది జరగాలి. మీరు అన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అక్రాస్ ద టేబుల్ కూర్చొని 1వ 2వ 3వ చర్చల్లో ఏదైతే సాధ్యాలు అవుతాయి, ఏది సాధ్యాలు కావు, ఏదైనా పీఠముడి పడినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది ఎలాగ తప్పదు కొన్ని సమస్యల్లో. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్లస్ మా పార్టీ విధానం కావచ్చు, డెఫినెట్లీ అటువంటి సమావేశాలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళటం జరుగుతుంది. ఉన్నత స్థాయి అధికారులను కావచ్చు, మంత్రిమండలిని కూడా, సబ్ కమిటీస్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. పరిష్కారం చేసేసి ఇప్పుడు మీరు అన్నట్టు 10 years ఉమ్మడి క్యాపిటల్ అనేది కింద హైదరాబాద్ ఉంది, రేపు అది అయిపోతుంది. అయిపోయిన తర్వాత విభజన హామీలు చాలా ముందుకు వచ్చేస్తాయి, ఆస్తుల పంపకాలు ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక అడుగు ముందే వేసేసి పరీక్షించడానికి చూస్తుంది. అక్కడ కూడా మా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది. ఇటువంటి సమావేశాలకు ముందు సాధారణంగా ఏం చేస్తారంటే మా యొక్క ఆ రాష్ట్ర శాఖ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మా వాళ్ళు కూడా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు పెద్దలు. వాళ్ళని తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ కూర్చొని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసుకొని ప్రభుత్వం తర్వాత అధికారులతో చేసుకున్న దీన్ని క్రోడీకరించుకొని పరిష్కారానికి ముందడుగు వేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. పరిష్కారం అవుతుందని కూడా అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆత్మీయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన సందర్భం లేదనే మాట చాలా బలంగా అనిపిస్తుంది. ఇనిషియేషన్ ఈయన వైపు నుంచి లేదా, లేకపోతే ఆయన వైపు నుంచి లేదా, మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి ఒకళ్ళు వచ్చినప్పుడు అది కనీస సాంప్రదాయం, మర్యాద ఎవరైనా సరే అభినందించడం అనేది. అది వివిధ రాష్ట్రాల నుంచి మోడీ కూడా అభినందించాడు, అమిత్ షా గారు అభినందించారు, కేసీఆర్ ఓడిపోయి ఉన్నాడు కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల వీళ్ళు చాలామంది అభినందించారు. కేజ్రీవాల్ ఇండియా కూటమిలో భాగంగా కూడా ఎన్డీఏ కూటమి భాగస్వామిని కూడా అభినందించడం జరిగింది. అంటే అటువంటి కనీస మర్యాద కూడా పాటించకుండా ఇదేదో తనకు శత్రువు అన్నట్టో లేకపోతే తను కోరుకున్న వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదన్నట్టుగానో బిహేవ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట్లాడినప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యాను అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రికి ఫోన్ చేయాల్సిన అవసరం ఈ ముఖ్యమంత్రికి ఉండదు. ఆ ముఖ్యమంత్రి కనుక అభినందిస్తే ఈయన కూడా మాట్లాడటం జరిగేది. తర్వాత ఇంకేదైనా అవసరాలు వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం జరిగేది. అటువంటిది ముందడుగు వేయాల్సిన ఆయన వేయలేదు కాబట్టి అది మీకే తెలుసు అతను ఎందుకు వేయట్లేదు ఏంది అనేది.
నిజంగా అంటే ఈయన అందరూ అనుకుంటున్నట్టు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చాలామంది అనుకుంటారు చంద్రబాబు గారి ప్రాక్సీ రేవంత్ రెడ్డి గారు అంటారు, నిజమేనా అది? అంటే చంద్రబాబు నాయుడు గారుని గౌరవించే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ, ఆయన యొక్క ఆలోచనలకి కొన్ని యొక్క ఆలోచనల్ని గౌరవించే వ్యక్తి, కొన్ని ఆయన చేసిన అభివృద్ధిలో కావచ్చు అటువంటి కొన్ని రోల్ మోడల్గా కొన్ని తీసుకోవచ్చు ఏమో. కానీ ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది. గౌరవించడం వేరే, మనసులో అభిమానం ఉండటం వేరే, బట్ ఆచరించేది మాత్రం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాచరణ, కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు చేయటం. ఇక్కడ ప్రజలందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం అనేది అంటున్నాం కాబట్టి దాని ద్వారా ఏం మేలు చేయాలని ఉంటుంది. కానీ ఆయన యొక్క ప్రాక్సీయో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసిన వ్యక్తియో అనే దానికి అసలు అర్థమే లేదండి. అంటే అలాంటి ఆరోపణలు జనరల్గా పొలిటికల్ పార్టీస్ తీసుకొస్తాయి, పొలిటికల్ పార్టీ చేస్తాయి. వాళ్ళు అనేది కూడా ఇంకోటి ఏంటంటే ఆయన స్కూలు చంద్రబాబు గారి స్కూలు సిలబస్ కూడా అదే కదా. అండ్ కాంగ్రెస్కి ఎలా ముఖ్యమంత్రి ట్యూన్ అవుతారు కాంగ్రెస్ సిద్ధాంతాలకు అనేది ఒక ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నది. అంటే ఇప్పుడు ఆయన 2021 జూలై 7 నాడు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఛార్జ్ తీసుకున్నారు. అంటే దాదాపు ఇంకో 4 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది. అంటే రాష్ట్ర అధ్యక్షుడి కింద కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఫైట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చేయి మీద ఓట్లు వేయించుకోగలిగాడు ఆయన. అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు కావచ్చు, ఆయన పార్టీ సిద్ధాంతాలు, అలాగే ఆయన ప్రాంతీయ పార్టీ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఆయన జాతీయ పార్టీ కింద దాన్ని ఆయన ప్రకటించుకోవడం జరిగింది. 2 రాష్ట్రాలు ఉన్నాం కాబట్టి. కానీ అండమాన్లో కూడా ఉన్నారండి, అండమాన్లో దే గాట్ మేయర్ పొజిషన్. అట్లా వాళ్ళది కూడా ఇప్పుడు జాతీయ పార్టీ ఉన్నా 2-3 రాష్ట్రాల్లోనే ప్రజెన్స్ ఇక్కడ అక్కడ తప్పించి తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రజెన్స్ ఇదైపోయింది. ఆంధ్ర వరకే మెయిన్గా ఉన్నారు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఇది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. 138 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న పార్టీ ఇది, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ. దీనికి ఒక డైరెక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనకు ఒక మేనిఫెస్టో ఉంటుంది, ఆ మేనిఫెస్టో ప్రకారం వెళ్తాం మేము. సో వీరి మీద వారి ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదంటారు మీరు? తప్పకుండా ఉండదు. అంటే ప్రభుత్వంలో ఉండదు, వ్యక్తిగా ఆయన ఉన్న మంచి గుణాలు ఏమన్నా తీసుకొని ఉంటుందేమో. డెఫినెట్లీ ఒకరితో కొన్ని సంవత్సరాలు మనం ప్రయాణం చేయడం జరిగినాక ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, కొన్ని ప్రభావాలు ఉంటాయి డెఫినెట్లీ. కానీ ప్రభుత్వం నడిపే దాంట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే ఉంటాయి. ఇప్పుడు ఇండి అలయన్స్ నుంచి నితీష్ కుమార్ వైదొలిగారు, మమతా బెనర్జీ గారు అలిగారు, కేజ్రీవాల్ దూరం జరిగారు, కనిపిస్తున్నది ఒకటి కాంగ్రెస్సే. ఈ క్రమంలో అలయన్స్లోకి, ఇండి అలయన్స్లోకి రేవంత్ రెడ్డి గారికి వారితో ఉన్న చనువు సాన్నిహిత్యం కొద్ది వారిని ఏమన్నా ఆహ్వానించే అవకాశం ఉందా? అంటే అదంతా జాతీయ నాయకత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఈ రోజుల్లో ఎవరికి పర్మనెంట్ శత్రువులు మిత్రులు కాదంటారు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ మూల సిద్ధాంతం పుట్టిందే యాంటీ కాంగ్రెస్ కింద పుట్టిన పార్టీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. అటువంటిది ఆయన 18లో వచ్చేసి మాతో కలిసి తెలంగాణలో పోటీ చేయడం జరిగింది. భవిష్యత్తు ఏమవుద్దో ఎవరు చెప్పలేము. కానీ రేవంత్ రెడ్డి గారి ఇనిషియేటివ్ అంటూ ఉండదు దీంట్లో. జాతీయ పార్టీ డైరెక్షన్స్ ఇచ్చేసేసి ఇదిగో మనకి ఈ రాష్ట్రంలో పలానా వాళ్ళతో మనం పొత్తు, ఇప్పుడు సిపిఐ మాతో పొత్తు పెట్టుకుంది, ఇక్కడ కూడా పెట్టుకుంది, ఒక సీట్ ఇచ్చాము వాళ్ళకి. అట్లాగే మిగతా ఈ ఎన్సీపీ, శివసేన కూడా మాతో కలిసి ఉన్నాయి, ఆర్జేడీ కలిసి మాతో పోటీ చేసాం, మేము డిఎంకేతో కలిసి పోటీ చేశాము. ఇటువంటి వివిధ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాలకి ఆ రాష్ట్రాల్లో జనపెట్టి చేశాం. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మాత్రం వాళ్ళకి ఉంటుందా లేదా అనేది అది హైకమాండ్ నిర్ణయించుకునే విషయం. అది మా స్థాయిలో మేము దాని మీద కామెంట్ చేసే స్థాయి మాది కాదు. అది సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించుకునే నిర్ణయాలు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారు పడ కష్టం కానీ, వేదన కానీ, ప్రెషర్ కానీ, తీసుకున్న ప్రెషర్ కానీ సామాన్యమైంది కాదు. డిస్పైట్ దట్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్ ఇంకా క్లెయిమ్ చేస్తూనే ఉంది. 3 నెలలు ఆగి మీ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తుంది. అంటే వారి యొక్క